నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగా ఉండాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈసారి అయితే నేను డ్రెస్ పండమ్మకు స్టిచ్ చేసింది. చాలా మంది అడిగారు అనమాట కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. తీసినా కానీ కొంచెం లేట్ అయింది, మా పండమ్మ ఎడిట్ చేయలేదు. నేనైతే వీడియో పోస్ట్ చేస్తా చూడండి. మెయిన్ ఏంది వీడియో చూడడానికి అంటే, నేను ఫ్యాబ్రిక్ ని ఎక్కడ తీసుకున్నా ఏంది అంతా క్లియర్ గా పెడతాను అనమాట. అందుకోసము అంబ్రెల్లా డ్రెస్ లాగా కుట్టింది అనమాట. అనార్కలి టైప్ కొంచెం, అందుకే చాలా కిందికి పెట్టింది అనమాట. నాకు మంచిగా అనిపించింది అట్లా పెడితే. ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మీషోలో తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ పన్నా ఎక్కువ ఉంది అనమాట. పన్నా ఎక్కువ ఉంటే మనకి అసలు అతుకులు కూడా పడవు మనకైతే. అసలు అంత బాగుంటది. చున్నీ తీసిన 2 మీటర్ల చున్నీ తీసిన అనమాట. సరిపోతది నాకు తెలిసి చున్నీ. అతుకులు రాలేదు, చున్నీకి కూడా ఎక్కడ అతుకులు రాలేదు. అంత బాగా తీసుకున్నా అనమాట. చాలా మంది అడిగారు 5 మీటర్స్ 5 మీటర్లు అయినా అయిందని చాలా మంది అడిగారు అనమాట. వీడియో పెడితే షార్ట్ లో పండమ్మకి. నేనైతే క్రేప్ లైనింగ్ తీసుకున్నా, 3 మీటర్స్ తీసుకున్నా. బాడీ పార్ట్ కి నేను డబల్ వేసిన అనమాట లైనింగ్. అంబ్రెల్లాకి సరిపోగా 3 మీటర్స్ తీసుకుంటే క్రేప్ నాకు సరిపోయింది. పాలిస్టర్ తీసుకోలే, అతుకులు ఉడకలేక యాస్ట్ వస్తుంది ఈ మధ్యలో, అందుకే తీసుకోలేదు అనమాట. అందులో దొరకలేదు నాకు ఆ కలర్. క్రేప్ వేయమని చెప్పింది మీరే, అందుకోసమని మధ్యలో క్రేప్ ఎక్కువ తీసుకున్నా. పోతే 50 రూపాయల మీటర్ అది. ఒక 3 మీటర్స్ తీసుకొని వేసిన అనమాట. చాలా అంటే ఎంత బాగుందో, షైనింగ్ వస్తుంది కదా అసలు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. చాలా మంది అడిగారు అక్క అని, మేము కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని పెట్టుకున్నాం కటింగ్ స్టిచ్చింగ్ పెట్టామని. చాలా అనుకున్నా, నాకు ఎందుకో కంఫర్ట్ గా తను వేసుకోవాలనుకుంటే ఇలాంటి డ్రెస్లు వేసుకున్నది, అందుకే ఇదే కుట్టింది అనమాట. చూద్దాం మనం వేరే వేరే ఇట్లయితుంది. ఇది బ్యాక్ సైడ్. మా పండుకి గల్ల ఎక్కువ దించొద్దు అన్నది, అందుకే కొంచెమే నేను ఎంత పెట్టుకుని అంత చూపించిన. మీకు ఎంత కావాలో మీరు అంత పెట్టుకోవాలి. ఎవరిదైనా ఎవరి మెజర్మెంట్లు వాళ్ళకుంటే ఓకేనా. కటింగ్ స్టిచ్చింగ్ వస్తే చూడండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది మీషోలో, మళ్ళీ రివ్యూ కూడా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి. కొత్త మన 5 మీటర్ ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ అనమాట. లైనింగ్ తీసుకుంది, 3 మీటర్స్ తీసుకున్నా. బాగుంది, సరిపోయింది అనమాట నాకు. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. కాకపోతే ఏదైనా శారీ ఉంటే కుట్టుకోండి. ఇట్లా ఫుల్ లెంత్ 49, నాకు బాడీ లెంత్ మనం 14.5 తీసుకుంటా. అంటే మనము ఫుల్ లెంత్ నుండి బాడీ లెంత్ కోసం తీసుకోవాలి కదా, దాన్ని 35 వస్తుంది అనమాట. మనం తీసేస్తే దాన్నే అంబ్రెల్లా కట్కు పెట్టుకోవాలి. అంతే, ఏం లేదండి మెజర్మెంట్లు. మీరు సేమ్ యాస్టీజ్ మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇది క్రేప్ కాబట్టి వెడల్పు మంచి కరెక్ట్ వస్తుంది అనమాట. నాకు ఎంత అంటే విడ్త్ ఎంత కావాలో అంత తీసుకొని మడత పెట్టుకున్నాను అనమాట. 4 మడతలు, అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకుంటా. నెక్స్ట్ మాత్రం కట్ చేయను అనమాట, తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ 14.5. ఎందుకంటే 14.5 ఎందుకు పెడుతుంటే ఖర్చులలో వెళ్ళిపోతుంది కదా, 14 వస్తుంది అప్పుడు లెంత్ మనకి. ఎందుకంటే ఫ్రాక్స్కి, డ్రెస్లకి, అంబ్రెల్లా డ్రెస్లకి ఏదైనా సరే ఇట్లా 14 పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. ఎట్లయితే కరెక్ట్ ఉందో లేదో చూసుకొని కట్ చేసుకుంటాను అనమాట. మిగతాదంతా అంబ్రెల్లాకి పెట్టుకోవచ్చు, ఇంకా హ్యాండ్స్కి ఏం కాబట్టి. ఇక్కడ నేను 5.5 పెడుతున్నా. ఎందుకంటే బ్యాక్ కూడా మనకి డీప్ నెక్కే, ముందు డీప్ నెక్కే, అప్పుడు తక్కువ పెట్టుకోవాలన్నమాట. 5.5, 6 ఇంకా కొంచెం వెడల్ అంటే కొంచెం బొద్దుగుంటే ఇంకా 6 అట్లా పెట్టుకోవాలి. చంక రౌండ్ కూడా 5.5. పైన మనం షోల్డర్ ఎంత తీసుకుంటే చంక రౌండ్ వైపు కూడా అంతే తీసుకోవాలి. నేను ఏం లేదు 36 అని రాస్తున్నా. డివైడెడ్ బై 4 చేసుకోరి. వీడియోలు చూసిన మన వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డివైడెడ్ బై చేసుకుంటే ఎంత వస్తే అంత పెట్టుకోవడమే. అంటే మన చెస్ట్ మెజర్మెంట్ని 4తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 9 వచ్చింది, 9 పెట్టుకుంటున్నా. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా, నాకు ఇది సరిపోతుంది చాలు ప్రస్తుతానికి. తర్వాత కింద నడుము కోసం అనమాట 30 నడుము సైజు. సేమ్ ఇందాక నేను అన్నా కదా 4తో డివైడ్ చేసుకోవాలని కొలతలు, ఇట్లా టేప్ పెట్టుకున్నా సరిపోతుంది. అందుకోసం ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. 7.5 వచ్చింది నాకు. మీరు 28 అయినా 29 అయినా ఇట్లనే పెట్టుకోవాలి. టేప్తో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము డాట్ వేస్తాం కదా మధ్యలో, నేనైతే ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ డాట్ వేస్తాను. అట్లనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. డాట్ అట్లా వేసుకుంటే నడుము కాడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, మిగతాది 1.5 ఇంచు ఇంకా ఎక్స్ట్రా మన
అది ఖర్చుల కోసం ఉంచుకునే ఎక్స్ట్రా అనమాట. ఇట్లయితే మొత్తం గీతలు గీసుకున్నా. ఇలాంటి స్కేల్ ఉంటే శంకరౌండ్ తీసేసుకోరి. నేను మామూలుగా అయినా 1 ఇంచ్ పెట్టుకొని అయినా తీసుకోరి, లేకపోతే 1.5 ఇంచ్ పెట్టుకుని తీసుకోరి. కొలుసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను నెక్ విడ్త్. కిందికి నెక్ 6 అయినా 5.5 అయినా ఇష్టం, అది ఇంకా మీ ఇష్టం, ఆప్షనల్ ఇది. ఇంక ఇది ముందు బ్యాక్ కొంచెం ఇంకెక్కువనే తీసుకుంటాను అనమాట. ఇక్కడ 3 తీసుకుంటున్నా, ఒక 1/2 ఇంచ్. ఇట్లయితే ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక డబ్బా షేపు లాగా తీసుకొని దాంట్లో మన నెక్ ఏ ఇష్టమైన నెక్ పెట్టుకోవచ్చు. ఫ్రిన్స్ కట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం ఏంటంటే ఈజీ అవ్వాలంటే ఇంకా పెట్టుకోను అనమాట ఒక్కొక్కసారి. ఇట్లా రౌండ్ అయితే గీసిన. బ్యాక్ తర్వాత తీసుకోవాలి, ఎందుకు అసలు నెక్స్ట్ కట్ చేసుకోవద్దు, కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి పెట్టినామనుకోరి, నడుం ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నడుం దగ్గర గుర్తుపెట్టుకోరి. ఫ్రాక్స్కి ఇట్లా మనం అంబ్రెల్లా డ్రెస్కైనా ఫ్రాక్స్కైనా సరే ఇట్లనే పెట్టాలి. ఫినిషింగ్ బాగుంటుంది. ఫిట్టింగ్ నడుం దగ్గర జారినట్టు ఉండదు అనమాట సైడ్లకి. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ. అంబ్రెల్లా ఇట్లా స్కర్ట్ కట్ చేయడము, కుట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది, అందంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చెప్పినా కదా, మనకి ముందు లోతు కూడా తర్వాత తీసుకుంటే సరిపోతుంది కుట్టుకునేటప్పుడైనా సరే. ఇక్కడ 7 అయినా 7.5 అయినా ఇష్టం, మీకు బ్యాక్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోరి. ఇక్కడ సేమ్ 3 పెట్టుకొని, ఇది కూడా రౌండే తీసుకుంటున్నాను నేను. రౌండే మెయిన్. ఫ్రంట్ కొంచెం డిజైన్ తీసుకున్నా, బ్యాక్ మాత్రం జర రౌండే మంచిగా అనిపిస్తాయి అనమాట అంబ్రెల్లా వాటికి. ఎక్కువ అదే కొంచెం ప్రిపేర్ చేయండి పెట్టుకుంటే. ముందే ఏదైనా పెట్టుకోరు, మీకు నచ్చింది స్టార్ డబ్బా నిక్క ఏదైనా. ఇది బ్యాక్ అని రాసుకుంటున్నా. ఇది మనకి ఫ్రంట్. చంక లోతు తీసుకున్నా, అది తీయలేదు. తీసుకుంటే తీసుకోండి, తెలుసు కదా, ఇది బ్లౌజ్లకైనా మనం దేనికైనా లోతు తీసుకుంటాం కదా, మర్చిపోవద్దు. నేను చెప్తున్నాను అనమాట, మీరు మర్చిపోకండి. ఫస్ట్ మనము చున్నీ కోసం తీస్తున్నా. ఒక 2 తీసుకుంటున్నాను అనమాట నేను చున్నీ కోసం. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నా ఏంది అనేది కూడా చెప్తా. రాకపోతే మాత్రం స్కిప్ చేయండి. మీకు తెలిస్తే స్కిప్ కొట్టండి, తెలియకపోతే చూడండి. ఇట్లయితే గీసుకుంటాను అనమాట. ఈ 3 మీటర్ ఏమో నాకు స్కర్ట్కి కింద అంబ్రెల్లా స్కర్ట్ కోసము, ఇదేమో చున్నీ కోసము 2 మీటర్స్ సరిపోతుంది. మామూలుగా మనం చున్నీ వేసుకోవడానికి 2 మీటర్స్ సరిపోతుంది మనకి. ఇది అంబ్రెల్లా కోసం పెట్టిన, ఇదేమో చున్నీ కోసము. ఇది నేను చున్నీలోనే తీస్తున్నాను అనమాట. నేను ఇది ఇక్కడ 4 లేయర్ వేసుకొని చున్నీలోనే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మిగతాది ఏంటంటే ఇది ఫోల్డ్ చేసుకుంటాను అనమాట నేను. ఒక సైడ్కి అనేది ఫోల్డ్, మనం చున్నీ కూడా ఎక్కువ పొడుగు అవసరం లేదు కదా మనకి, అందులో తీస్తున్నాను అనమాట నేను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నా. ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని నాకు పైన బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను అనమాట నేను. ఇది
ఇదేమో మనకి మిగిలింది కదా క్రేపు బాడీ పార్ట్కి తీసుకోగా 3 మీటర్లు తీసుకున్నా కాబట్టి పన్న ఫుల్ పెద్దగా వచ్చిందనమాట. దాన్నే పెడుతున్నా చూడండి. ఎక్కువ అతుకులు రావన్నమాట ఇట్లా కొంచెం తీసుకుంటే పోతే డబ్బులు పోతామే. సమోసా ఫోల్డ్ లాగా వేసుకున్నాక మనము బాడీ పార్ట్ కట్ చేస్తాం కదా, మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనకి అసలు కొలత అక్కడ పెట్టుకొని గీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ వస్తుంది అనమాట. మనకి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది ఇట్లా ఈ టిప్. అంటే ఎంత వచ్చింది ఏం చూసుకొని ఒకసారి పెట్టుకున్నాక కూడా నడుము కొలత చూస్తున్నా, అంతే, ఏం లేదు అక్కడ. గీస్తున్నా, నీట్గా గీసిన అంతే. అంటే మనకి 2 వైపులా ఒకే తిరుగుందా లేదంటే మళ్ళీ జారినట్టు అవుతుంది కదా, అట్లా అది చెక్ చేస్తున్నాం. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోరి. మనకి ఇక్కడ 14 తీసేస్తే 35 అని చెప్పినా కదా ఫుల్ లెంత్, అందులో ఒక 1 ఇంచ్ అట్లా తగ్గించుకొని పెట్టుకోండి. లైనింగ్కి అంతా ఒరిజినల్కి కరెక్టే పెట్టుకోరి, లైనింగ్కి ఒక 1 ఇంచ్ పెట్టుకున్నా అంతే పెట్టుకోరి. అది మన ఆప్షనల్. ఉన్నా బాగానే ఉంటుంది, తక్కువ ఉన్నా బాగానే ఉంటుంది, ఎక్కువ మరీ కిందికి ఉండొద్దు, సమానంగా ఉన్నా బాగానే ఉంటుంది. అయితే ఫస్ట్ మధ్యలో మనం గీసుకున్నాం చూడడం కొలత కోసం అని, దానికాంచి మనకి ఎంత కావాలో అంత పెట్టుకున్నాక పైనుంచి పెట్టుకోరు, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. పైనుంచి పెడుతుంటే మనకి ఇది కొంచెం వంగినట్టు ఉంటుంది కదా, నడుం కడకి గీసుకునే దగ్గర నీట్గా రాదు. అంబ్రెల్లా స్కర్ట్ కింది సైడ్ మనకి నేను పెట్టింది చూడండి, అట్లా పెట్టి గీసుకోవాలా. ఇది కొంచెం చూపించాలనే లాంగ్ నుండి తీసింది పనమ్మ. అంటే మన 35 కదా, నేను 35 కదా మనకు అసలు కొలత, అలా 33 పెట్టుకొని గీసుకున్నాక మళ్ళీ పైనుంచి పెట్టి గీస్తున్నాను అనమాట నేను. ఇది పైనుంచి వచ్చేసరికి ఎక్స్ట్రా వస్తుంది కదా, అదే కనబడుతుంది, అలా ఎక్కువ ఏం లేదు. ఇట్లయితే కట్ చేసేసుకోరి. కొంచెం అతుకు పడుతుంది, అది మనం ఈ మిగులుతుంది కదా క్లాత్, అది వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా వచ్చింది అతుకు, ఇంతే. ఇది ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే నేను బాడీ పార్ట్ బ్యాక్ వేరే ఫ్రంట్ వేరే కుడతా కాబట్టి ఓపెన్ చేసేసుకున్నాను అనమాట వీటిని. చూసిరా 2 పార్ట్స్. ఒరిజినల్స్ కూడా అట్లే చేస్తాను నేను, నా ప్రతి వీడియోలలో ఇట్లనే ఉంటుంది. ఏమన్నా పాత వీడియోలు కూడా చాలా ఉన్నాయి అంబ్రెల్లా డ్రెస్వి, అయినా సరే ఇది ఫ్యాబ్రిక్ సంబంధించింది కదా. నేను ఒక 5 మీటర్లలో చున్నీ అండ్ టాప్ చేసిన కాబట్టి చూపిద్దాం అన్నట్టు వీడియో షూట్ చేసినాం అన్నమాట. ఇట్లా దానిపైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన క్లాత్ వేసుకొని ఇట్లా గీసుకొని మనకు కనబడుతుంటుంది. అది ఫ్యాబ్రిక్ వైట్ కాబట్టి, ఇది కాకపోయినా వేరేదైనా సరే అబ్జర్వ్ చేసి కట్ చేయండి, ఎందుకంటే కుట్టుకోవాలి కాబట్టి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైకి ఇంతే. ఇది కూడా అంతే, మనకు ఆ 3 మీటర్లు మంచిగా ఫోల్డ్ చేసుకొని సమోసా ఫోల్డ్ వేసేసుకోరి. ఇది పన్న పెద్దగా ఉంది కాబట్టి బాగా వచ్చింది అనమాట ఫెదరు, చాలా బాగుంది క్లాత్ అయితే. జార్జెట్లో ఒక 5 మీటర్ మంచిగా అనిపించింది నాకు. బాడీ పార్ట్ కోసం అయితే గుర్తుపెట్టుకోరి, నేను చున్నీ నుంచి తీసుకున్నా, అది కూడా సేమ్ అంబ్రెల్లా ఫోల్డ్ వేసేసిన. చాలా అసలు ఎంత ఫ్లేర్ ఉంది చూడండి. అది సమోసా ఫోల్డ్ 3 మీటర్ని సమోసా ఫోల్డ్ వేస్తే కూడా ఎంత ఫ్లేర్ వచ్చింది. ఇట్లయితే కొంచెం పైకి కట్ చేసుకోరు, జార్జెట్ కదా జాగుతుంది అనమాట క్లాత్ అనేది, అర్థమవుతుందా మీకు. మనం అట్లా వేసుకున్నా సరే కొంచెం పైకి కట్ చేసేసుకోరు, తర్వాత మీకు లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుందరు. కానీ ఇక్కడ నేను ఒక 2-3 ఇంచెస్ దాకా ఎక్కువనే పెట్టుకొని కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం ఇంకెక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది అనమాట. ఇక్కడ ఆప్షనల్, మీరు ఒరిజినలే అంటే మీరు ఎంత మెజర్మెంట్ తీసుకున్నా అంతే పెట్టుకోరి. నేను మాత్రం ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను అనమాట, ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మీకు నేను చెప్తుంటే క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇది మనకి ఇప్పుడు అంబ్రెల్లాలో తీసిన క్రాస్ పీస్ ఉంది కదా, దాన్ని హ్యాండ్గా తీసుకుంటున్నాను అనమాట. కొంచెం నాకు ఇక్కడ అనిపించిందంటే చాక్ పీస్ కనిపించట్లేదు, చూసుకోలేదు, వీడియో తీసినాక అర్థమైంది అనమాట. ఏదైనా ఒక వైపు స్ట్రేట్గా ఫోల్డ్ చేసుకొని $29 పెట్టుకుంటున్నా. హ్యాండ్ కొలుచుకుంటారు మీరు, ఫుల్ హ్యాండ్. మనం ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోరు. ఇప్పుడు నేను చూపించిన కదా అక్కడ వరకు హ్యాండ్ వరకు కట్ చేసుకోరి. అంత పొడుగు పెట్టుకొని మినిమం 28-27 ఉంటుంది పిల్లలకి. ఇది మనకి ఎంత ఉందో కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోరి.
ఇక్కడ నాకు 3.5 వచ్చింది. ఇక్కడ నేను చెప్తుంటే కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది ఆ పింక్ కలర్ వైట్ కలర్ ఉండడం వల్ల నా చాక్ పీస్లు ఏమీ కనిపించట్లేదు. అట్లయితే గీసుకున్నా. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి దానికి. మనం పైన గీసుకున్నాం చూడు, దాని నుండి 3.5 కింది పెట్టుకోరు. ఇది చంక డౌన్ కోసము స్ట్రేట్ లైన్ గీసుకున్నా కదా నేను. ఫ్యాబ్రిక్ విడితేమో 9 తీసుకోరి సరిపోతుంది. సేమ్ బ్లౌజ్ లెక్కనే, కాకపోతే ఇది పొడుగు హ్యాండ్ అంతే. 3.5 గీసుకున్నాం కదా, ఆడికి ఇట్లా గీస్తున్నాను అనమాట నేను. ఇది హైట్ నుంచి తీసినా కూడా మీకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. అయితే ఇక్కడ 3.5 అని చెప్పినా కదా, అదే గీసి చెప్తాను అనమాట. ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అని ఇట్లా వెనక్కి పెట్టుకొని మనం పెట్టుకున్న విడ్త్ కాంచి పండమ్మ కెమెరా తీయడానికి కూడా కింద పెడుతున్నా అంతే, ఏం లేదు. ఇట్లా గీస్తున్నా దీన్ని. క్రాస్గా మనం ఇందాక కింద పెట్టుకున్నాం కదా 3.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా పైనుంచి ఇట్లా గీస్తున్నాను అనమాట. వీలుంటే హ్యాండ్ నొక్కదాన్న తీయనికి ట్రై చేస్తే, ఎందుకంటే ఇది నాకు చాక్ పీసు అది వీడియో చూసేదాకా అర్థం కాలేదు. అరే ఇది కలర్లో కలిసిపోయింది అని అనిపించింది. వైట్ దాని మీద బాగానే కనబడుతుంది, ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసరికి కనబడతలేదు అది. చూసారు కదా, ఇంత హ్యాండ్. ఇది ఇందాక మనము ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, 4 మడతల మీద ఉంది ఇది, గుర్తుపెట్టుకోరి. ఓనీ క్లాత్ నుంచి ఒక పక్క ఫోల్డ్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అర్థమవుతుంది మీకు, ఆల్మోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇంతే ఇవన్నీ. నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, నాకు క్లాత్ మిగిలింది అంబ్రెల్లాకి కట్ చేయంగా మనకి లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్కి డబల్ లైనింగ్ వేసుకున్నా, అదే ఇది, అది కట్ చేస్తున్నాను అనమాట. అంతే, ఏం లేదు. డబల్ లైనింగ్, ఇది డబల్ లైనింగ్ వేసుకున్నా నేను. ఇది నాకు చాలా మిగిలింది అనమాట క్లాత్ లైనింగ్ అనేది. అయితే నేను 2 లైనింగ్లను అతికి పెట్టుకున్నాను అనమాట, ఇక కుట్టుకునే ఓపిక లేక. మీరు ఒకటే వేసుకున్నారంటే ఆల్మోస్ట్ మన అందరి వీడియోలలో, నా వీడియోలలో చూసుంటారు కదా ఎట్లా కుట్టుకోవాలి ఏంది అనేది. ఇది ఫస్ట్ అయితే మనము బ్యాక్ ఎందుకు కొంచెం జార్జెట్ కదా పలసగా అనిపించి మిగిలింది కదా క్లాత్ అన్నట్టు మిగిలిన క్రాస్ పీస్లల్లో కొంచెం వేసేసింది అనమాట డబల్ లైనింగ్ బాడీ పార్ట్ వర్క్. ఇది నెక్ డిజైన్లు అయితే తీయనట్టున్నా, అంటే ఏం లేదు రౌండ్ నెక్కే కదా అన్నట్టు నేను చూపించలేదన్నమాట, తప్పుగా అనుకోకండి. కొంచెం అది నాకు మిషన్ సతాయిస్తుంది ఎందుకో. అయితే బ్యాక్ ఇది నేను డిజైన్ పెట్టుకున్నా కదా అదే చూపిస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోరి, లేదంటే ఒక వెనకాల మనం జాకెట్లకి ఎట్లా నాడలు కట్టుకున్నాం అది కట్టేసుకోరి. జస్ట్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ కొట్టి ముందుకు పోండ్రి. ఇట్లా 2 ఇంచెస్ ఒక 3 పెట్టుకుంటున్నా నేను. అటు 3 ఇటు 3 అంటే పక్క పక్కన. కొంచెం రిస్క్ అయింది ఎందుకో, ఏదన్నా డిజైన్ పెడదాంలే అనిపించింది అనమాట, అందుకే పెట్టిన. మీకు నచ్చకపోతే మంచిగా మామూలుగా ఉంటుంది కదా మన గ్రౌండ్ నెక్, అట్లానే ఉంచేసుకోరు. ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటే, రిస్కే అయింది. మొత్తం 6 తీసుకోవాలి కదా నేను.
ఇవి క్యాన్వాస్ పేపరు అటు సైడ్ ఉందన్నమాట. ఫస్ట్ వీటిని కుట్టుకుంటే మనము ఒరిజినల్ని పెట్టి తిప్పేసుకున్నాం అనుకోరి బాగా వస్తుంది నీట్గా, అంటే రిస్క్ ఎక్కువ లేకుండా అనమాట. మిషన్ ఎందుకో మస్తు సతాయించింది ఆ రోజు నాకైతే. ఇంకోటి ఇట్లా మనిషి డిజైన్ కోసం ఇది మనకు బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లనే. అంతే, ఇవి కుట్టుకోవాలి ఫస్ట్. అటు ఇటు మనము మార్క్ చేసుకున్నాం కదా, అవి కుట్టుకున్నాను అనమాట. తర్వాత నేను అది లైనింగ్ అని ఒరిజినల్ వచ్చి అటాచ్ చేసిందని చెప్పిన కదా. ఇట్లయితే ఫ్యాబ్రిక్ అదే లైనింగ్ అని ఒరిజినల్ జాయిన్ చేసుకున్నాను. అంటే నేను 2 లైనింగ్ చేసిన కాబట్టి ఇక్కడ క్లారిటీ మళ్ళా మనం కుట్టుకున్న డిజైన్ ఇట్లా వేసుకొని పిన్నులు పెడుతున్నాను అనమాట, కదలకుండా. జార్జెట్ కదా మస్తు జారిపోతుంది. ఎట్లయితే కుట్టుకోవాలి మనకు తెలుస్తుంది ఆ మార్క్. అంటే మామూలుగా నెక్లు ఎట్లా తిప్పేసుకుంటామో అంతే ఇది కూడా. ఇట్లా నీట్గా కుట్టుకోండి. జార్జెట్ మామూలు జారుతలేదు అసలు. చిన్న మిషన్ అయిపోయింది. నీట్గా రావాలని చాలా కష్టపడుతున్నా. ముడతలు కూడా రావద్దు కదా కుట్టుకునేటప్పుడు మనకి మధ్యలో. ఇట్లా పిన్నులు తీసేసి, లేదంటే మధ్యలో కుట్టుకోండి. అట్లా కుట్టిన ఏం కాదు, చాలా చూపించిన కదా. చాలా సతాయించింది మిషన్ నన్ను. అయితే చాలా టైం తీసుకున్నాను అనమాట నేను. అంటే కుట్టడం ఈజీయే, టైం తీసుకున్నాను అనమాట. అది మిషన్ ఖరాబ్ అయ్యి కొంచెం నీట్గా కట్ చేసుకొని ఇట్లా కత్తెరతోటి ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఫ్యాబ్రిక్ తిరుగుతుంది అనమాట. చూసిండ్రా ఇట్లా వస్తుంది. ఈజీ మెథడ్ అనమాట. పెట్టుకోవాలనుకుంటే, లేదంటే చెప్పినా కదా ఇందాక స్కిప్ కొట్టండి అని, ఇష్టం. ఇంకొక కుట్టు ఇట్లా వేసినాం అనుకోరి, అరిగే కుట్టు నీట్గా అనుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ కూడా నేను ఇంతే 2 లైనింగ్లు వేసిన, మిగిలింది చాలా. అసలు పోతామే 150 అవుతుంది 3 మీటర్స్కి. మంచిగా అనిపించింది నాకైతే. క్రేప్ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ మధ్యలో ఎక్కువ రిస్క్ లేకుండా లెహంగాలో కూడా అదే వేస్తున్నా తెచ్చి. హైటు సరిపోతుంది, ఎక్కువ చీర అంత పన్నా వస్తుంది మనకి. ఇట్లయితే సైడ్ మొత్తం కుట్లు వేసుకుంటున్నా. మనకి ముందు కట్ చేసిన ఒరిజినల్ ఉంది చూడు, దాన్ని బట్టే మనం అంతా కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకొని. మళ్ళీ లైనింగ్ ఉంది కదా ఇందాక, అది స్టార్టింగ్ కట్ చేసుకున్నది, వాటే కొలతలు. మిగతాది మనము సెకండ్ లైనింగ్ అయినా ఏదైనా సరే దీన్ని బట్టే కట్ చేసుకోవాలి. ఎందుకో కొంచెం పలసగా అనిపించింది అనమాట, అందుకే మిగులుతుంది కదా వెయిట్ చేయడం ఎందుకులే అని వేసిన. ఇట్లా అది డాట్ పెడతాం కదా మనకి, అవి పెట్టుకుంటున్నాను అనమాట. 4, 4.5 ఇష్టం, అది ఇంకా మీ ఇష్టం. అది మధ్యకి ఇట్లా మనం ఇప్పుడు బ్లౌజులకి ఇట్లా పట్టుకొని షోల్డర్ మీద పట్టుకొని వేస్తాం కదా, అంతే వేసుకోండి మీకు అంచనా కోసం. ఇవి వేస్తే ఏంటంటే నడుము దగ్గర అది ఏమంటారు అబ్బా, మంచిగా ఫినిషింగ్ ఉంటుంది అనమాట, నీట్గా. అంటే కుట్టుకున్నది రెడీమేడ్ల వాటికి రావు, చాలా వాటికి. మనం కుట్టుకున్న వాటికే తెలిసిపోతుంది అది నడుము కడేసేది. శారీస్ ఉన్నా, ప్లెయిన్ శారీస్ ఉన్నా, ఏమన్నా ఉన్నా కుట్టండి ఇట్లనే, బాగుంటాయి. అంబ్రెల్లా అది ఇట్లాంటివి డ్రెస్సులు, అనార్కలి అంటారు, అంబ్రెల్లా అంటారు, ఇష్టం. అది ఇంకా ఎవరి పేరు వాళ్ళది. ఇట్లా ముందుది ఇక డిజైన్ ఏం లేదు కదా, అందుకే సింపుల్గా చూపించిన అనమాట. సేమ్ ఇందాక ఇప్పుడు లైనింగ్లు ఎట్లా వేసుకొని కుట్టుకున్నాం మధ్యలో
ఒరిజినల్ పెట్టేసి అటో లైనింగ్ ఇటో లైనింగ్ చేసి తిప్పేసుకోవడమే. ఇట్లా జాయిన్ చేయడమే. చెప్పినా కదా ఈజీ. అక్కడ ఒక్కకన్నా మీకు కష్టమవుతుంది, అదొక్కటి మీకు వద్దు మామూలుగానే అనుకుంటే స్కిప్ కొట్టేయండి. ఇట్లయితే నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఇట్లా 2 కుట్లు వేసుకొని నేను ఒకటే చూపిస్తున్నా, కానీ మళ్ళీ గీసి చూపిస్తున్నా అంటే చెప్తున్నా అనమాట నేను ఇక్కడ. ఎట్లా వచ్చింది అంటే ఈజీ, కాకపోతే మనది డిజైన్ వల్ల లేట్ అయిపోయింది, అక్కడ ఎక్కువ టైం పట్టేసింది. ఇదేమో మనది ఒరిజినల్, చూసిరు కదా ఒరిజినల్. ఇట్లా నాకు కొంచెం అందుకే ఎక్కువ కట్ చేసుకున్నా. అబ్జర్వ్ చేసిరు అప్పుడు నేను ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా అని చెప్పిన. నేనేం చేసిన అంటే అట్లా పట్టుకో అని చెప్పి మంచిగా మనకి సైడ్లో కరెక్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టే కట్ చేస్తున్నా. చూసిరా నీట్గా వచ్చింది. ఇది ఒక టిప్ అనమాట, నాకు కూడా తెలియదు, ఈ మధ్యలో చూసిన, అందుకే ట్రై చేసిన. బాగా వచ్చింది, కరెక్ట్ ఉందన్నమాట, చాలా కరెక్ట్ ఉంది, చాలా బాగా అనిపించింది అనమాట నాకు. రెండింటికి ఇట్లనే వేసుకున్నా, బాగుంది. ఏం లేదు, వీటిని జాయిన్ చేసుకున్నా అంతే. ఈ పీసులు ఉన్నాయి కదా మనవి చిన్న చిన్న ముక్కలు, అదే కొంచెం లైనింగ్కి తక్కువ పడ్డదని చెప్పిన. ఒరిజినల్కి అయితే తక్కువ పడలేదు, ఎందుకంటే మస్తు క్లాత్ పెద్దగా ఉంది. అది కూడా కష్టమే, కుట్టుకునేటప్పుడు అతుకులు వస్తే అబ్బా అనిపిస్తుంది. ఇట్లా ఇది ఉంది కదా జాయిన్ చేస్తున్నాను అనమాట మనకు చిన్న పీసులు లైనింగ్కి. కుట్టుకోవడం వస్తే స్కిప్ కొట్టేయండి. మళ్ళీ ఒక కుట్టు దానిపైన వేయండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసినామన్నమాట, మరి ఇట్లానే ఉంది అది. ఇట్లా పెట్టుకొని ఇది రెండు అంటే మన 2 లైనింగ్లు కదా, బ్యాక్ ఫ్రంట్ కదా, రెండింటికి ఇట్నే జాయిన్ చేసుకోండి. 2 చూపిస్తే లేట్ అయిపోతుంది. కుట్టినా అని చెప్తున్నాను అనమాట. అది నడుము ఏముంది మనది ఇందాక కట్ చేసినాం కదా, దాన్ని తీసుకొచ్చి దీనికి ఇటా రంగా జర చూసుకొని డిజైన్ చూసుకొని పెట్టుకొని ఒక కుట్టేయండి మన నడుము దగ్గర. అంబ్రెల్లా డ్రెస్ దగ్గర నడుము ఉంటుంది కదా, దాని దగ్గర వేయండి. నాకైతే కరెక్ట్ వచ్చింది. అందుకే జార్జెట్ జాగుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పైకి వేసి కొంచెం పైనే కట్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ అంతా. ఇట్లా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. నేను అర్థమయ్యేలానే చెప్తున్నా, కామెంట్ అయితే చేయండి, అర్థమవుతుందని చెప్పండి. ఒకవేళ అర్థమైతే, కాలేదు ఎక్కడ మీకు అర్థం కాలేదు అనేది ఇంకో కొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు అనార్కలి అయినా అంబ్రెల్లా అయినా మస్తు కుట్టి ఉన్నాయి అనమాట ఛానల్లో. ఇవి స్టిచ్చింగ్ ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ ఉంది, పాత వాళ్ళందరికీ తెలుసు, మన ముందు నుంచి చూసే వాళ్ళకి. ఇంకా కొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట, ఇంకేదైనా కుట్టినప్పుడు. చూసారు కదా ఇట్లా వచ్చింది. అయితే రెండింటిని జాయిన్ చేసుకున్నట్లనే గుర్తుపెట్టుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా. అయితే ఇక్కడ నేను అది మన బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నడుము కంచి పెడుతున్నా అనమాట. రైట్ వైపు బాడీ పార్ట్లో రైట్ వైపు మన అంబ్రెల్లా స్కర్ట్ రైట్ వైపు పెట్టుకొని కుట్టేస్తున్నా. ఇట్లా మామూలుగా ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా లైనింగ్కి ఎంత అని, మళ్ళీ అది అక్కడే కుట్టుకుంటే సరిపోతుంది. దాని మీద పెట్టి చూడండి. ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోరి, ఫస్ట్ చూసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోరి. నాకైతే ఈసారి కరెక్ట్ వచ్చింది అనమాట. నడుము ఇది మామూలుగా మనం బాడీ పార్ట్ పెట్టి కట్ చేసినాం కదా, సూపర్ వచ్చింది. అయ్యో హ్యాండ్స్ జాయిన్ చేసేది చూపించలేదట్టున్నా, స్కిప్ అయిపోయినట్టుంది. ఇది వాయిస్ ఓవర్ తెలిసే చాలా రోజుల తర్వాత ఇస్తున్నాను అనమాట. అంటే దీనికి ఇది కుట్టి చాలా రోజులు అవుతుంది, తర్వాత ఇస్తున్నాను అనమాట. అందుకే హ్యాండ్స్ కుట్టడం వచ్చు కదండి, చూడండి ఒకసారి. మన దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని. 2 వైపులా బాడీ పార్ట్స్కి నేను మన ఇది అంబ్రెల్లాస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసిన అనమాట. తర్వాతనే మనము కుట్టుకుంటున్నా. ఇవి అది తెలిసి స్కిప్ అయిపోయినట్టుంది, అది నాకు తెలిసి ఉన్నది కుర్తా అంత ఈజీగా మర్చిపోను. ప్రతి చిన్నది నేను చూపిస్తా, ఇది మిస్ అయినట్టుంది.
మన ఈ 1.5 ఉంది కదా మనం ఖర్చు కోసం పెట్టింది, దాన్ని పెట్టైనా మీరు కట్ చేసి ఇట్లా పక్కకి ఇట్లా మార్క్ చేసుకొని అయినా దాని మీదనే కుట్టేసుకోరి, సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది మీకు. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే కదా, సంకలోకి తీసుకొని జాయిన్ చేసేసుకోరి. స్కిప్ అయిందా తీయలేదా గుర్తులేదు. నేను అనుకుంటాను అనమాట, నేను ఏది షూట్ చేసినా ప్రతి చిన్నదైనా పెట్టాలి. ఇక్కడ కొత్తగా కుట్టుకునేటప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డా, ఇది ఎక్కడ జాయిన్ చేయాలి, ఎట్లా ఏంది 2-3 పోయినాక అప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనమాట నాకు. అందుకే చూపిస్తాను అనమాట, మా పండు ఎంత విసుకున్నా లేదు పండు చూపించుదాము అనేసి అంటాను అనమాట. ఇట్లా పైకి పెట్టుకొని మన నడుం కాంచి ఒక 2 ఇంచెస్ కిందికి పెట్టుకొని అక్కడ రబ్ చేసుకొని లైనింగ్, నేను ప్రతి దాంట్లో చెప్తాను, లైనింగ్ని సపరేట్, మన ఒరిజినల్ ఉంది కదా కట్టుది అది సపరేట్ కుట్టుకోవాలి. నేను ప్రతి దాంట్లో చెప్తా, 2 వైపులు ఇట్లనే కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఈ వీడియోకి, ఇంత దూరం వచ్చి చూస్తే మాత్రం లైక్ చేయండి. ఇట్లా ఫస్ట్ ఒరిజినల్ మనం కుట్టుకొని రబ్ చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి ఒరిజినల్స్ని కుట్టుకోండి. అంటే ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసుకుంటే ఇట్లా పక్క సైడ్వి మీకు తెలుస్తుంది, కుడుతుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది క్లాత్ అనేది. అయితే 2 వైపులా మర్చిపోకండి, 2 వైపులా ఇట్లనే కుట్టుకోవాలి. చున్నీకి మనం కట్ చేసుకున్నాం కదా పక్కకి, ఇది బాడీ పార్ట్ది, అవి కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చున్నీకి పోగులు ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే పన్నా చాలా వచ్చింది కాబట్టి అంత పెద్దగా అవసరం లేదు ఫ్లేరు చున్నీ మనకి, అందుకే కట్ చేసిన అనమాట. అక్కడ 2 మీటర్లు అట్లనే ఉంచి కానీ సైడ్కి, ఎందుకంటే ఎవరికైనా అర్థం కాదేమని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. ఇట్లయితే రబ్ చేసుకోరి. తర్వాత మళ్ళీ పైనుంచి నడుముకాని చేసుకోరి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉందిగా క్లాత్, దాని మీద ఇంకో 2-3 కుట్లు వేసేసుకోరి పక్క సైడ్వి. నడుము వరకు వేసుకోరు అవి, ఇది అవసరం లేదు అంబరిల్లా దానికి కిందికి. ఆ 2 ఇంచెస్ కిందికి వచ్చినాక ఇది లోపలికి అనుకొని అట్లా లైనింగ్ని ఫుల్గా కింది దాకా జాయిన్ చేసేసుకోరి. ఇట్లా నీట్గా అనుకుంటూ మొత్తం కింది వరకు మర్చిపోకండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు, అంటే చేయాలి ఇంకా చేస్తుర్రు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఏ వీడియో కింద సబ్స్క్రైబర్ వచ్చిన అనేది కూడా నాకు తెలుస్తుంది. అంతే రబ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఒరిజినల్ని కూడా కింద ఇట్లా మలిసి కుట్టుకోండి. అవి ఉన్నాయి కదా, నేనైతే పీకో చేయించిన పీకో మిషన్ దగ్గర ఒరిజినల్ని, లైనింగ్ని మాత్రం నేనే మలిసి ఫోల్డ్ చేసి కుట్టుకున్నా, తెలుసు కదా అందరికీ మనకి. ఇట్లా అనమాట వచ్చింది ఇంతే. ఇక్కడ చూపిస్తున్నా చూడండి లాస్ట్కి, ఇది మన లైనింగ్ని కుడుతున్నా, ఇంతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. కొంచెం మనం పీకో చేస్తేనే నీట్గా ఉంటుంది అనమాట. చేయించుకోరు ఎవరికన్నా వీలుంటే చేయించుకోండి ఒరిజినల్ని. పీకో చేయించుకుంటే ఏంటంటే ఫ్లేర్ మంచిగా అనిపిస్తుంది అనమాట. కుట్టుకున్న దానికన్నా అంత రిస్క్ చేసి కూడా